హలో అందరికీ ఈరోజు మీ ముందుకు అదిరిపోయే స్నాక్స్ రెసిపీతో అయితే వచ్చేసానండి. ఇవి చేసుకోవడం ఇంత సులువునా, ఇంత ఈజీ అని, ఇంత తక్కువ టైంలో అయిపోతుందని మీరే అంటారు. పిల్లలకి ఎప్పుడు అవే ఫ్రూట్స్ అండ్ అలాగే బిస్కెట్స్ ఇస్తూ ఉంటాం కదా, వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి ఇలా చేసి పెడితే వాళ్ళు ఏదో బయట ఫుడ్ చేసి పెట్టి పంపించారన్నట్టు హ్యాపీగా అయితే తినేస్తారు. అండ్ అలాగే మనం కూడా ఎప్పుడన్నా ఇంట్లో పప్పు సాంబార్ అలా చేసుకొని ఉంటాం కదా, కొంతమందికి అయితే అప్పడాలు పాపడాలు వేయించిందే ముద్ద కూడా దిగదు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది బెస్ట్ స్నాక్స్ కూడా అనొచ్చు అనమాట. సైడ్ డిష్గా కూడా మనం తినేయచ్చు, ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా అయిపోతుంది అనమాట. చూడండి ఒక్క రెసిపీతో ఎంత టైం సేవ్ అవుతుందో మనకి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కాన్ఫ్లెక్స్లు అయితే నేను బయట తెచ్చుకున్నానండి. ఇవి ఎక్కడైనా సూపర్ మార్కెట్, డీమార్ట్ అండ్ అలాగే కిరాణా షాప్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. సో ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేస్తే ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఎంత మంచిగా హీట్ అయి ఉంటే అంత మంచిగా వస్తాయి అండ్ అలాగే క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కాన్ఫ్లెక్స్ వేసుకుంటూ మనం వేయించుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 స్ట్రైనర్స్ అయితే చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నానో చెప్తాను. కొంతమంది బిగినర్స్, సో మనం అవి ఎలాగో ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఒకేసారి అన్నీ తీసేయలేము కదా, అవి కొద్దిగా వేసినా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా ఉండేటట్టు కనిపిస్తుంది. అలా మనం తొందరగా తీసేయకపోతే అవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అండ్ అలాగే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇలా రెండో స్ట్రైనర్స్ లేదు మేము అలా పాజిబుల్ అవ్వదు అనేవాళ్ళు రెండో స్ట్రైనర్తో అయినా మనం కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో డిప్ చేసుకుంటూ క్రిస్పీగా అయిన టైంలో అయితే తీసేయచ్చు అనమాట. ఇప్పుడు కాన్ఫ్లెక్స్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అయితే వేయించుకుందాం. ఇప్పుడు అందులోకి ఒక కప్ అంతా పల్లీలు కూడా వేయించుకుంటున్నాను నేను. ఇలా పల్లీలు పుట్నాల పప్పు మనం ఎక్స్ట్రా వేయించుకుంటే ఆ మిక్చర్లో, కాన్ఫ్లెక్స్ మిక్చర్లో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడక్కడ పంటి కింద తగులుతూ కూడా చాలా బాగుంటుంది అనమాట. పల్లీలు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం, అంతే. అందులోకి వేసేసుకుందాం అనమాట. అండ్ అలాగే ఇక్కడ పుట్నాల పప్పు కూడా వేయించుకుందాము. అవి కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా ఈ స్ట్రైనర్తో అయితేనే పుట్నాల పప్పు పల్లీలు బాగుంటాయి అనమాట. అవి చిన్నగా ఉంటాయి కాబట్టి కింద పడిపోకుండా ఛాన్సెస్ అయితే మనకి తక్కువ ఉంటాయి. జస్ట్ మనం ఆ స్ట్రైనర్ అనేది ఆయిల్లో పెట్టేస్తే డిప్ చేసుకుంటూ అవి పల్లీలు అండ్ అలాగే పుట్నాల పప్పు కూడా వేయించుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనే చెప్పొచ్చు, కరివేపాకు అండి. ముందే చెప్పేస్తున్నా, కరివేపాకు వేసినప్పుడు కొంచెంగా ఫేస్ దూరం పెట్టుకోండి. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది. అవి వేసినప్పుడు ఆయిల్ బాగా చిట్లుతుందనమాట. అందుకే ముందే చెప్పేస్తున్నా, మరి నన్ను మీరు తిట్టుకోవద్దే. ఇప్పుడు అన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే మనం రెస్ట్ ఇచ్చేస్తాం. అవి చల్లగా అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అయితే బాగా కలుపుకోవాలండి. ఎంత చల్లగా అయిన తర్వాత మనం ఉప్పు కారం వేసిన తర్వాత బాగా పడతాయి అన్నమాట. చూడండి మనకి ఎంత క్వాంటిటీ అంటే ఎంత టేస్ట్కి సరిపడా ఉప్పు అంటే ఉప్పుని బట్టి అండ్ అలాగే ఎంత క్వాంటిటీలో కారం కావాలో ఫ్లిప్ చేసుకుంటూ అంతా మిక్చర్కి అంతా పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే ఆ ఉప్పు కారం అంతా కూడా మంచిగా తగులుతుంది అనమాట, అంటే అలాగే పడుతుంది కూడా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes అలా పక్కన పెట్టేస్తాము, ఎందుకంటే ఉప్పు కారం అంతా సెట్ అయిపోతుంది అనమాట. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత 8 బాక్స్ ఉంటుంది కదా, అందులోకి అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటే 15 to 20 days వరకు బాగా ఫ్రెష్గానే ఉంటుందండి. చూడండి ఈ ఒక్క చిన్న రెసిపీతో ఎంత టైం సేవ్ అయిపోతుంది పిల్లలకి అండ్ అలాగే మనకి. పిల్లలు పెద్దలు హ్యాపీగా అయితే తినేసేయచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియోలో వస్తే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదబ్బా, ప్లీజ్ లైక్